ముందుగా జస్టిస్ చంద్రకుమార్ గారు అంత పెద్దవారు ఉన్నప్పటికీ నాకు అవకాశం ఇచ్చారు. సో టైం ఎక్కువ తీసుకోకుండా క్లుప్తంగా తక్కువ వ్యవధిలో మాట్లాడి ముగిస్తాను. కవితలు అదే ఫస్ట్ కవితలే, కానీ ఇప్పుడు మనం ముందుగా జై పూలే జై అంబేద్కర్, ఇంకా ఇట్లా చాలామంది బీసీ బిడ్డలు ఉన్నారు, మహాకవులు, రచయితలు, ఇంకా చాలామంది కూడా గుర్తింపు వచ్చే రాబోయే రోజు అనుకుంటున్నాను నేను. అయితే ఎప్పుడో కాకుండా 2028లో 29 కానీ ఆ ప్రాంతంలోనే మన రాజ్యాధికారం మనం తెచ్చుకోగలుగుతాం. కరెక్ట్గా చిరంజీవి గారు, ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవి సార్ గారు కానీ, జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు ముందు ఉండి మనల్ని ప్రోత్సహిస్తే కానీ ఖచ్చితంగా మనకి 2028లో మన రాజ్యాధికారం మనం ఏర్పరచుకుంటాం అని ఖచ్చితంగా భావిస్తున్నాను. నాన్న కవిత్వం రాసినవన్నీ కూడా బడుగు బలహీన వర్గాల మీదనే రాసిన కవితలు. రిక్షా యాసం అని ఒక చిన్న కవిత చెప్తాను. ఎముకలా వీడు ఎవరికిచ్చేసాడో మాంసాన్ని, ఏనుగులా వాడు ఎందుకు పుట్టాడో భూమి మీద, వీడేమో ఈడుస్తూ వాడ ఒళ్ళు బరువైనందుకు ఒగరుస్తూ, ఒక ఎముకే మాంసం ముద్దను మోస్తున్నంత వింత అని రాసిన కవిత. ఇక్కడ ఎముక ఎవరంటే మనం బీసీలు, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు. ఒళ్ళు బరువైనందుకంటే అది ఎవరైనా అనుకోవచ్చు. గాయం అని ఒక కవిత. ఎర్రెర్రని గాయాన్ని గాయంగా మాత్రం పరిగణించేందుకు వీలు లేదు, అదొక ప్రమాద సూచిక, ప్రారంభ సంచిక అని రాసినారు కవిత. సో ఇది మన బీసీ ఉద్యమానికి చాలా కవితలు ఉన్నాయి ఇట్లా. సో చాలా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నా. ఇంకా రాబోయే రోజుల్లో ఇట్లాంటి కవితలు చాలా, ఇలాంటి మీటింగ్స్, బీసీ మీటింగ్స్లో కానీ మనల్ని ఉత్తేజపరిచే మీటింగ్స్లో చెప్తాను. సో ఇప్పుడు చాలామంది ఉన్నారు కాబట్టి టైం చాలా ఎక్కువ అయిపోతుంది నేను మాట్లాడుతుంటే. సో అందరికి అవకాశం రావాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అవకాశం వచ్చిన మన చెన్నారాముల గారికి.